ఆడదాని మీద చెయ్యెత్తుతావా? రే బీగాలేసి తాళాలివ్వండి. సరే మామ వెళ్ళండి. త్వరగా దించండి. అక్క ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక. తినే తిండిని దోచుకుని ఇట్లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సాక్ష్యానికి కావాలంటే నన్ను ఎప్పుడైనా పిలు. పేరు రాయుడు, ఊరు బొప్పరాయ సముద్రం. చూడయ్యా, ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళంతా తెల్ల పంచలు కట్టుకుని పేరుకి మగాళ్ళలా ఉన్నారు. నువ్వొక్కడవే వీళ్ళని ఎదిరించి అడిగావు. నీలాంటి మగాడిగా నీ ఊళ్ళో ఉన్నాడనుకో, పాపం పేటేంటి పార్లమెంట్ దాకా వెళ్తాను. ఇవ్వరా ఇందాక తాళాలు. చూడమ్మా, నువ్వేమో వాడు రేషన్ బియ్యం దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళేమో రేషన్ కొట్టు తాళాలు పోయాయని నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఎవరిని అనుమానించి కేసు పెట్టాలి? ఏం పర్వాలేదు సార్. ముందు రేషన్ కొట్టు తాళాలు కనపడడం లేదని ఓ కేసు కట్టండి నా మీద. ఆ తర్వాత కేవలం రేషన్ బియ్యం దోచుకున్నాడని బాచి మీద ఓ కేసు కట్టండి. 2 కేసులు నా ముగ్గురితో నేను కోర్టులో చూసుకుంటాను. ఏం బాచి, ఏమంట? చూడమ్మా, లేనోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎలాంటి సాక్ష్యాలు అక్కర్లేదు. కానీ పదవిలో ఉన్నోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. ఇందాక అన్నావుగా ఎవరో బొప్పరాయ సముద్రం కుర్రాడు ఉన్నాడని. వెళ్ళి వాడిని పిలుచుకురా. ఒక్కటేంటి 2 కేసులు పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఎవరు తల్లి నువ్వు? లోపలికి రా. నా పేరు భానుమతమ్మా, పాపంపేట నుంచి వస్తున్నాను. ఇక్కడ రాయుడని నా మనవడే. ఏంది విషయం? అదేం లేదమ్మా, మీ మనవడు నిన్న మా ఊరికి లోడ్ ఎక్కించడానికి వచ్చాడు. వచ్చిన చోట ఓ చిన్న గొడవ జరిగింది రేషన్ బియ్యం దోచుకున్నందుకు. మీ మనవడే నాకు సాయం చేసి ఆ దోచుకున్న గుంపు నుంచి నన్ను కాపాడాడు. దోచుకున్న గురించి పోలీసులతో చెప్తే సాక్ష్యం ఉంటే తీసుకురా, కేసు కడతాము అన్నారు. అందుకే సాక్ష్యం చెప్పడానికి మీ మనవని తీసుకెళ్దామని వచ్చాను. ఏడి తల్లి ఇంత అమాయకంగా ఉన్నావు? రేషన్ లోకంలో ఒకడు దొంగిలించకపోయి బతుకుతున్నాడంటే వాడంతటి నీచుడయి ఉండాలి, ఎంతటి పోరంబోకయి ఉండాలమ్మా. అట్టాంటోడితే నీకెందుకు తల్లి గొడవ? ఇలా చూడు తల్లి, ఊళ్ళో జరిగే గొడవలన్నింటికి నేను నా మనవడిని పంపను. నువ్వు ఇందాక చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మనవడు సాక్ష్యం చెబితే ఆడికి నా మనవడికి గొడవ వత్తది. అట్టా గొడవ వస్తే ఆడిని పొడిచి చంపేస్తాడు నా మనవడు. ఎందుకంటే నా మనవడు అంత కోపిస్తోడు. ఇలా చూడు తల్లి, నా మనవడికంటూ నేను, నాకంటూ నా మనవడే ఉన్నాం. నేనున్నంత వరకు నా మనవడు హంతకుడు కావడానికి నేను ఒప్పుకోను. అంతేకాకుండా నా మనవడు మొదటిసారి అయ్యప్ప స్వామి మాలేసుకుని కన్యస్వామిగా ఈ రోజే పాదయాత్ర పోతున్నాడు. అందువల్ల ఆడు రావడం కుదరదు. దయచేసి నువ్వు వెళ్ళిపో తల్లి. సరిగ్గా సాములు ఇప్పుడే వస్తున్నారే. ఏం చెప్పి తీసుకెళ్లిపోద్దా? స్వామి, రాత్రి రేషన్ కొట్టు దగ్గర ఆవిడే స్వామి. అక్క ఏందయ్యా? ఏంటక్క మా ఊరేపు? ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చినా ఆయన లేరు, అందుకే వెళ్ళిపోతున్నా. మళ్ళా వాళ్ళు వచ్చి గొడవ ఏం పెట్టలేదుగా? అబ్బే లేదయ్యా. సరే, ఒకవేళ వచ్చారంటే అదే నా ఇల్లు, ఎప్పుడైనా పిలవక్క. వస్తాక జాగ్రత్త. రా స్వామి. అక్కని చూడగానే మన కోసమే వచ్చింది అనుకున్నా స్వామి. మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం, ఒక్కడూ సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. వీడు మాత్రమే కాదు, పోలీసు కోర్టు అంటే ఎవడూ సాక్ష్యం చెప్పడానికి రాడు, ఎవరు పంపరు కూడా. ఊళ్ళో అందరూ చోద్యం చూసి వెళ్లిపోయినట్టు మనం కూడా చోద్యం చూసి వెళ్లిపోవడమే. ఏం చేయలేం భాను. అమ్మా, నాన్న చెప్పేది కరెక్టే కదమ్మా. ఊర్లో వాళ్ళ గొడవలు మనకెందుకు? నువ్వు బిట్ట అనకూడదు భాగ్య. ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని. ఒక ఆడపిల్లగా నువ్వు బిట్ట అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి. అప్పుడే గెలవగలం. ఆ నీచుల్ని ఏదో ఒకటి చేసే తీరుతాను. కావాలంటే ఓ పని చేయొచ్చు. కనకమ్మా, ఏ కనకమ్మా, వద్దునాక ఇట్రా వచ్చి ఇందులో ఓ సంతకం పెట్టు. దేనికక్క? మన వార్డును మార్చే విషయంగానే పెట్టు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టినారు సార్. 33% స్త్రీల రిజర్వేషన్ ప్రకారం ఎలాగైనా మా వార్డుని స్త్రీల వార్డుగా మార్చేయండి సార్. కలెక్టర్ గారితో చెప్పి తప్పకుండా మార్చేద్దాం. వీళ్లు పెట్టిన సంతకాలతో ఆ దుర్మార్గుల తలరాతలనే మార్చేయొచ్చు. బయటూరాడు. ఆ బుక్కరాయ సముద్రం ఊరోడుకున్న భయం ఈ ఊళ్ళో ఉన్న దీనికి లేదు. ఉండుంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందరా? ఎరా
ఇంత ఒళ్ళెట్టుకుని ఎందుకు టెన్షన్ అవుతా ఉండో? కేవలం ఒక ఆడది మనకి శత్రువారా? బాచే ఆడదేరా నీకు శత్రువు. ఏంద్ర నువ్వు అనేది? చూడు బాచి, రాబోయే ఎలక్షన్ కి మగోళ్ల వాడిగా ఉన్న మన ఏరియాని ఆడోళ్ల వాటిగా మార్చడానికి ఊరంతా సంతకాలు తీసుకుంటోందిరా ఆమె. చూడు నీకు ఆపోజిట్ గా ఊర్లో వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టేసినారు. దీనికి ఆ తహసీల్దార్ కూడా సపోర్ట్. పెడితే పెట్టారులేరా. నేను పోటీ చేసే చోట నా పెళ్ళాన్ని నిలబెట్టి గెలిపిస్తా. నన్నెందుకు నిలబెట్టాలనుకుంటున్నారు? పోటీ చేసి ఓడిపోటాక నా పరువు పోవాలా ఏంది? మీరు నిలబెట్టడం ఇష్టం లేక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చాక నాకు మాత్రం 4 గోళ్ల మధ్య ఓటేస్తారా ఏంది? ఇలా చూడండి, అది పాపంపేటలో ఉన్నంత వరకు మీరు పదవిలో ఉండలేరు. మీరు పదవిలో ఉండాలంటే అది ఉండకూడదు. అర్జీ తీసుకున్న తహసీల్దార్ని పిలిచి భైరవుడు బాచి మాట్లాడారు. కానీ తన నిర్ణయం మారదని తహసీల్దార్ చెప్పారు. తప్పకుండా పాపపేటలో ఈయన ఏ పదవికి రాకుండా చేస్తాం. కట్టిపారేస్తారుగా ఊరుకోడు, కత్తికొక్కడుగా నరికి పారేస్తాడు. మనం దేనికి రా బాజీ అధికారంలో ఉన్నవాడిని నరుకుతా పుడుతా అండం? 5 ఏళ్లు పదవిలో ఉన్న మనకే ఎంత బలుపుంటే 50 ఏళ్లు పదవిలో ఉండే ఆడికి ఇంకెంత బలుపు ఉంటది? కాలే కట్టిని తీసి పారేస్తే పోయి దానంతటదే ఆరిపోద్దరా. అలా నా భార్యని దారుణంగా చంపడం మాత్రమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలలేని మొండంగా చేసి మంటల్లో కాల్చి తలొచ్చుకున్నా పారేశానయ్యా. తల దొరికినందువల్ల మనిషిని గుర్తుపట్టలేవని వాళ్ళకి అనుకూలంగా పోలీసులు కేసును మూసేయాలనుకున్నారు. అప్పుడు నా కూతురు చనిపోయింది మా అమ్మాయి అని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు డిఎన్ఏ పరిశోధనకి ఆజ్ఞాపించింది. డిఎన్ఏ పరీక్ష చేయించడానికి ఆ రోజు నేను నా కూతురు హాస్పిటల్కి వచ్చాం. డిఎన్ఏ పరీక్ష చేస్తే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో ఈ విషయాన్ని బాచి భైరవుడితో చెప్పాడు. మాట్లాడి పరిష్కరించుకుందామని ఆయన నన్ను రైస్ మిల్కి రమ్మని. అప్పుడే నువ్వు గాయపడి ఆయన్ని కాపాడావు. ఇంకా నయం, ఆ రోజు నేను భైరవుడితో మాట్లాడలేదు. డిఎన్ఏ పరీక్షలో చనిపోయింది నా భార్య అని నిరూపణ అయితే బాచిగాడు వాడి మనుషులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. వచ్చే వారం బాచిగాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ వస్తే ఎమ్మెల్యే అవ్వాలన్న వాడి కళ్ళ నీరు గారిపోతుంది. అందువల్ల మమ్మల్ని ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా ఆపాలని వాడు ప్లాన్ చేశాడు. అందుకే నన్ను నా కూతుర్ని చంపాలని మార్కెట్లో తరుముకుంటూ వచ్చారు. అదృష్టం కొద్దీ నువ్వు అక్కడ ఉన్నావు. ఇదేదో చాలా బాగుందే. ఉన్న గొడవలు సరిపోక ఇదొకటా? ఇలా చూడండి సారు, మీ అమ్మాయి అందంగా ఉంది కదా అని నా మనవుణ్ణి లవ్ చేయమని చెప్పాను. అందంలోనే ఆపద ఉంటదన్నది సరిపోయింది. ఊళ్ళో ఉన్న ఏ గొడవలకి నా మనవడు పోడు, మీ గొడవలకి వాడు రాడు. రే నువ్వు రారా పదం. అన్నమా ఏంటి? రే నేను పోతున్నా, నువ్వు వస్తావా రావా? రారా అంటే. ఏంద్రా ఇద్దరు మొఖం ముడుచుకుని వస్తున్నారు? అసలే నోరు మూసుకుని ఉంటావా? లేదంటే వెళ్లే దారిలో ఏదైనా బావిలో పడేస్తా. నేనేం చేశాను? నువ్వు అసలు ఆడదానివేనా? ఊరికే ఉన్న పిల్లలు లవ్ చేయించి గొంతు కోయించి నట్టేట్లో వదిలేసి వచ్చినావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం వినో. బండి ఎడం పక్క పోని. వసేయ్,
ఇప్పుడు అటుపక్కెందుకే? తిప్పమంటే తిప్పరా, మాట్లాడమక. ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చి? నోరు మూసుకొని రారా, అన్నిటికీ కారణం ఉంది. అవును, ఎవరు మీరు? ఏం కావాలి? అదే తల్లి, నీ మొగుడు బాచిలేడా? అదుగా వస్తున్నారు. ఈడే బావ రోజు మమ్మల్ని మార్కెట్ లో కొట్టింది. కోపడకయ్యా, కోపడకు. బాజీ, నువ్వైనా చెప్పయ్యా, నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు. నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే, నీ కాదంటలేదు. నీ గురించి అడిగి తెలియదయ్యా. నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కోసినాడు కదా. ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని, నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు. అంతెందుకు, నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు. అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా. ఈ మాదిరిగా నిన్ను అడుక్కుంటాననుకున్నావా? నే చెప్పేది నువ్వు, నా మనవడు గురించి నీకు తెలీదు. ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవడిని ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి, అది బతికుండేది. అయినా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాలు. చూడు బాచి, ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో, నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు. నీలాంటోడు ఒక్క నేయడానికి 10 మందితో పోతాడు, కానీ నా మనవడు 10 మంది నేయడానికి ఒక్కడే పోతాడు. నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా? తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకుని జీవితాంతం బతికి తన ప్రాణాన్నే ఒడ్డి పోరాడా బుక్కరాయుడు. ఆ మహావీరుడి పేరే నా మనవడికి నేను పెట్టాను. ఆ రాయుడు తెల్లోళ్ళని ఎదిరించి ప్రాణాలు వదిలాడు, కానీ నా మనవడు నీలాంటి హంతకుల ప్రాణాలు తీస్తాడు. ఏ ముసలే, లోతు తెలియకుండా కాలెడుతున్నావు. హే, కాలెట్టేది లోతు చూడ్డానికే, లోతు చూసేది కూకటేలు పీకడానికి. హే ఇక్సు, కొట్టడంలో 3 రకాలు ఉన్నాయి. 1 మాట్లాడక ముందు కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడనిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకం, మాట్లాడక ముందే కొడతాడు. ఇంకా నయ్యానమ్మా, ప్రేమించిన పిల్లని ఇట్లా వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది. ఒరే, ఒకసారి తప్పు చేశాను. నిన్ను నమ్మొచ్చిందాన్ని పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. ఆ దిక్కుమల్లోడు ఆ పిల్లని నా కళ్ళ ముందే చంపడం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా. ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు తను నన్ను చూసిన చూపుందే, అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా. అప్పుడు నీ మనవుణ్ణి పంపుంటే నా ప్రాణం పోయుండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా. గాజుల కొట్లో 4 చూస్తుండగా వయసు పిల్లను కొట్టానే అని బాధపడతానే ఉన్నాను. క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను. జీవితంలో నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు, ఇది తప్ప. ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను. ఆ సమయంలోనే మార్కెట్లో ఆ పిల్ల వాళ్ళమ్మని చంపిన చోడు సోతా పోయింది. తను నిన్నే చూసిందని నీతో ఆపదని చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను. నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇలా చూడు మనవడా, వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు. అందుకు తను నీతో ఉండాలా, లేదా నువ్వు తనతో ఉండాలా. అందుకని రేపే నీకు తనకి పెళ్లి. దీన్ని ఎవడో మార్చలేడు. అది కాదే, ఇలా వారం వర్జం చూడకుండా ఎవరిన పెళ్లి చేస్తారా? రేయ్, చేసేది మంచి అయితే అంతా మంచే జరుగుద్రా. ముప్పరాయి సముద్ర గ్రామ ఆచారం ప్రకారం, పాపంపేట గ్రామ ఆచారం ప్రకారం ఇరు గ్రామాలు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే
బుప్పరాయి సముద్ర గ్రామానికి చెందిన కీర్తిశేషులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు సుబ్బరాయుడు అనే వరుణుకి, పాపంపేట గ్రామానికి చెందిన లాయరు నరసింహులు, కీర్తిశేషురాలు భానుమతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మి అనే వధువుకి